వైనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించింది. మొదటి నుంచి ఆధిక్యంలో కొనసాగిన ప్రియాంక 4,10,931 ఓట్ల బంపర్ మెజార్టీ కొట్టింది. అన్నను మించిన చెల్లెలు అనిపించింది. సిపిఐ అభ్యర్థి సత్యన్ మొకేరిపై ఈ మెజార్టీ సాధించింది. బీజేపీ పోటీలో నిలిపిన నవ్య హరిదాస్ మూడో స్థానానికే పరిమితమైంది. ఆమెకు 1,00,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రియాంక విజయాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. అయితే ఘన విజయంపై ఇప్పటికే స్పందించారు ప్రియాంక గాంధీ. తనకు 4 లక్షలకు పైగా మెజార్టీ లభించడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో తన సొంత సోదరుడు ఎంత కష్టపడ్డాడో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అన్నారామె. తనకు ఓటు వేసిన వైనాడ్ ప్రజలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రియాంక. Their trust in me, so I feel it's a great honor and I will respect it fully. You expect this much majority, ma'am? Huge majority. I just was happy getting the love of the people. You are elected. What is your next plan, ma'am? So when you are going to Kerala? Now soon, in the next 2-3 days, as soon as my brother has time. So any road show? Let's see what the Maharashtra. Okay, thank you. Their trust in me, so I feel it's a great honor and I will respect it fully. You expect this much majority, ma'am? Huge majority. I just was happy getting the love of the people. You are elected. What is your next plan, ma'am? So when you are going to Kerala? Now soon, in the next 2-3 days, as soon as my brother has time. So any road show? Let's see what the Maharashtra. వైనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించింది. మొదటి నుంచి ఆధిక్యంలో కొనసాగిన ప్రియాంక గాంధీ 4,10,931 ఓట్ల బంపర్ మెజార్టీ కొట్టింది. ప్రియాంక గాంధీ భారీ విజయంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. కార్తిక్, రోజా, ఏదైతే వాయనాడ్ లో ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని అయితే ప్రియాంక గాంధీ అందుకున్నారని చెప్పాలి. ఎన్నడూ లేని విధంగా దాదాపు 4,10,10,000కు పైగా కూడా మెజారిటీ అనేది కూడా సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి. పోలింగ్ శాతం అనేది తక్కువగా జరిగినప్పటికీ గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు 10% మేర కూడా పోలింగ్ అనేది కూడా తగ్గినప్పటికీ కూడా అంతకంటే ఎక్కువ గతానికంటే కూడా ఎక్కువ మెజారిటీని అయితే ఆమె సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మాత్రం ఎనలేని ఉత్తేజాన్ని ఇచ్చిందనే చెప్పుకోవాలి. గతం 2019లో రాహుల్ గాంధీకి 4,30,000 వరకు కూడా మెజారిటీ అనేది లభించింది. గత ఎన్నికల్లో మాత్రం 3,60,000కి ఆయన పరిమితమయ్యారు. అయితే అన్నకు మించినటువంటి మెజారిటీని అయితే సోదరి సొంతం చేసుకుందని చెప్పాలి. దాదాపు 50,000కు పైగా కూడా రెట్టింపుగా కూడా సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ప్రతి ఎన్నికల ప్రచారంలో కావచ్చు, ఎన్నికల ప్రచార శైలిలో కావచ్చు, పూర్తి భిన్నంగా కూడా ప్రియాంక గాంధీ వ్యవహరించారని చెప్పాలి. ప్రతి ఎన్నికల ప్రచారం సభలో కూడా తాను మీకు ఒక ఫైటర్ కావాలి, ఆ ఫైటర్ ని నేను అవుతాను, నా గొంతు ఎంత గట్టిదో మా ఇంట్లో వాళ్ళని అడగండి, అలాంటి గొంతును పార్లమెంట్ లో వినిపించేటువంటి ఒక అవకాశం ఇవ్వాలంటూ కూడా ఆమె కోరినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా ఓవైపు ఎన్నికల ప్రచారంతో పాటు అక్కడ ఏదైతే వాయనాడ్ లో ఉన్నటువంటి పరిస్థితులు, కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి కొండ చర్యలు ఇరిగిపడినటువంటి ఘటనలో వందలాది మంది చనిపోయారు. చురల్మల, ముండక్కై సహా మరొక 2 గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకోపోయాయి. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆయా ప్రాంతాలను పూర్తి స్థాయిలో ఆదుకోలేదు అన్నటువంటి భావన అక్కడ ఉన్నటువంటి వాయనాడ్ ప్రజల్లో ఉంది. దాన్ని క్యాష్ చేసుకోవడంలో అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఆ దిశగా ప్రచారాన్ని కూడా పెద్ద ఎత్తున ముమ్మరంగా చేయడం కూడా జరిగింది. ఏదైతే 2024లో గెలిచిన తర్వాత 2 చోట్ల గెలిచిన తర్వాత రాయబరేలీకి వెళ్ళిపోయినటువంటి రాహుల్ గాంధీ ఇక్కడ ఉన్నటువంటి స్థానాన్ని మాత్రం ఇది తన సొంత కుటుంబం, తన సొంత ఇల్లు లాంటిది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తాను వదులుకునే ప్రసక్తి లేదు. తన సోదరి ఇక్కడి నుంచి పోటీ చేస్తుందంటే కూడా అప్పుడే ప్రకటించడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క వాయనాడ్ పార్లమెంట్ సీటు మీద ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అందుకు తగ్గట్టుగా బీజేపీ కూడా పూర్తి స్థాయిలో ఒక గట్టి పోటీనివ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ఏదైతే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి నవ్య
నవ్య హరిదాస్ ను కూడా దింపడం కూడా జరిగింది. ఆమె స్థానిక నేత, నేను లోకల్ అంటూ కూడా పెద్ద ఎత్తున ఆమె ప్రచారం చేశారు. ఒక రకంగా ఆమెకి కూడా ఇన్యూజువల్ గా అయితే ఎనలేని క్రేజ్ ఉంది. అయినప్పటికీ కూడా వాయనాడు ప్రజలు మాత్రం ఈ ఎన్నికల్లో మాత్రం ప్రియాంక గాంధీ వైపే మొగ్గు చూపారు. మరొక వైపు సిపిఐ నేతగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే సత్యన్ ముఖేరి కూడా వెనకబడినటువంటి పరిస్థితి. దాదాపు గతంలో సాధించినటువంటి ఓట్లు కూడా వీళ్ళిద్దరూ కూడా సాధించలేకపోయారు. 2024లో జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ లో భారీ స్థాయిలో వీళ్ళిద్దరూ కూడా మంచి ఓట్ల శాతాన్ని సాధించారు. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా వారు వన్ సైడ్ అన్నట్టుగా కూడా ప్రియాంక గాంధీని మొత్తం ఓట్లను కూడా సాధించడం కూడా జరిగింది. ఓవైపు ముస్లిం ఓటర్ల కూడా అందరూ కూడా ఏకపక్షంగా ఈ మొత్తం ఓట్లన్నీ కూడా ఒక రకంగా ఆమెను గెలిపించడానికి కూడా ప్రజలందరూ కూడా నడుం బిగించారని చెప్పాలి. సో ఆ దిశగానే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలంగాణ సీఎం తో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలందరూ కూడా వాయనాడులో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ రాష్ట్రంతో పాటు ఒక వాయనాడు కూడా ఒక ప్రత్యేకంగా తీసుకుంది. దానికోసమే రాహుల్ గాంధీ కూడా ఎంతో కష్టపడ్డారు. సో ఇంతటి అనూహ్యమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఒక విజయాన్ని అయితే ఆమె అందుకోవడంపై మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. పార్టీ నేతలతో పాటు తన సోదరుడు ఎప్పుడు కూడా వెన్నంటే ఉన్నాడు అంటూ కూడా ఏదైతే రాహుల్ గాంధీని కూడా ఉద్దేశించి కూడా కొద్దిసేపటి క్రితమే మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక తన తొలి ప్రస్థానాన్ని ఒక ప్రచారకర్తగా మొదలై ప్రస్తుతం పార్లమెంట్ కూడా ఆమె వెళ్తున్నటువంటి పరిస్థితి. గత 5 ఏళ్లుగా కూడా కేవలం క్రియాశీలక రాజకీయాల్లో మాత్రమే కీలకంగా ఉన్నటువంటి ఆమె ఫస్ట్ టైం ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా బరిలోకి దిగి తొలి విజయాన్ని కూడా అఖండమైనటువంటి భారీ మెజారిటీతో కూడా గెలుపొందడం కూడా జరిగిందని చెప్పాలి. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే ఒక లెక్క, ఇప్పుడు మాత్రం ఒక లెక్క అన్నట్టుగా కూడా వ్యవహారం ఉంటుందనేది అయితే అర్థమవుతుంది. ఎందుకంటే గత 2019 ఎంపీ ఎలక్షన్ లో ఓడిపోయినట్టు వెంటనే కూడా రాహుల్ గాంధీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో నుంచి తప్పుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చినప్పుడు ఆయన తప్పుకున్న తర్వాత ఎవరు అనేటువంటి అంశం వచ్చినప్పుడు ప్రియాంక గాంధీని చాలా మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలందరూ కూడా ఆమె పేరుని ప్రతిపాదించారు. అయినప్పటికీ కూడా ఆమె దాన్ని సున్నితంగా తిరస్కరించి కేవలం ప్రచారకర్తగా మాత్రమే మిగిలిపోయారు. ఆ తర్వాత ఎన్నికల్లో కూడా దాని తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికలు అన్నింటిలోనూ కూడా ఉండిపోయారు. అయితే హర్యానాతో పాటు హిమాచల్ ప్రదేశ్ లాంటి ఎన్నికల్లో కూడా ఆమె పనిచేయడం కూడా జరిగింది. అయితే మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తూనే ఉన్నారు. అయితే ఈసారి మాత్రం నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి బరిలోకి దిగడమే కాకుండా అఖండ మెజారిటీ సొంతం చేసుకోవడంపై మాత్రం ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి అత్యంత ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి అంశంగానే మారిందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ కార్తిక్.